భారం నాది అన్నారు. మరి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలేమో గడప కూడా దాటవు. పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఒక సభ పెట్టారు. 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఇక ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది. వాళ్ళు శాలువాలు వేసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము, ఇదే సభ అంతా ఇదే జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే, కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా? మరి దేనికి పొగిడారు? మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా? లేక పోలవరం ఎత్తు 45 మీటర్లకు కాకుండా 41 మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా? విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాని నష్టాల పాలు చేస్తున్నందుకు పొగుడుతున్నారా? లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పొగుడుతున్నారా? దేనికి పొగుడుతున్నారు? కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అసలు మనకి ఏం అవసరం అండి అప్పులు? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే 54,000 ఎకరాలకు గాను 91,000 కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంకొక 44,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తానికి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న 91,000 కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు 26,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు శాంక్షన్ అయినాయి. అదనంగా ఇంకొక 32,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రుణాలు వస్తున్నాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్కి మాత్రమే. ఫస్ట్ ఫేజ్కే 90,000 కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అయితే అంటే 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా? ఈ అప్పులు మనకు అవసరమా? మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను తీర్చుకోవాలనా? అసలు ఏం అవసరం అండి? అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతు ఇస్తున్నట్టు? రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు. ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి, మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు. ఇవేం చిన్న అప్పులు కాదు ఇవి. ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు, డెకేడ్స్ పడుతుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి. మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి, అఫీషియల్గాను అన్అఫీషియల్గాను. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం 25 లోక్సభ, 11 మంది రాజ్యసభ, మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం కట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది. కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలే. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ విడత, రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం,
మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పక్షాన్ని పిలవండి, అందరినీ కూర్చోపెట్టండి, కన్విన్స్ చేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో 54,000 ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి. అడిషనల్గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి, వివరించండి. మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే. కానీ ఇదేదీ చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా, మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా